హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇంక ఈ బ్లాగ్ వచ్చేసి అయితే గురువారం ఈవినింగ్ అండి. ఈవినింగ్ అంటే ఇంకా 7-8 అవుతుంది అట్లా. ఇంకా మనం ముందు రోజు పండగ ముందు రోజు కొన్ని పనులు చేసుకుంటే ఇంకా తెల్లవారి కొంచెం హడావిడి లేకుండా ఉంటుందని ఇంకా నేనైతే గురువారం నైట్ ఏ విధంగా ఏమేమి పనులు చేసినా అనేది అయితే ఈ బ్లాగ్లోనైతే మీకు షేర్ చేస్తానండి. ఇంకా మనం వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని ఇట్లా డెకరేషన్ చేయాలంటే మనం ముందు రోజే కొన్ని అయితే పనులు చేసి పెట్టుకోవాలండి. ఇట్లనైతే ఇంకా అమ్మవారిని పెట్టుకునే దగ్గర పీఠం దగ్గరనైతే ఇట్లా డెకరేషన్ చేసుకోవాలి. ఇంకా ఇట్లా కర్టన్ కానీ అరటాకులు కానీ ఇంకేమన్నా డిజైన్స్ కానీ కట్టేసి అయితే ఇంకా నేనైతే ఇట్లా మామూలు కొనుక్కొచ్చిన పూలతోటి అయితే డెకరేషన్ చేస్తున్నానండి. ఇట్లా ఇక్కడనైతే ఈరోజు మా వారే చేస్తుండ్రండి డెకరేషన్ అయితే. ఇంకా అమ్మవారి డెకరేషన్ నాదైతే ఇంకా వెనకాల డెకరేషన్ మా వారని ఇంకా పని చేసుకున్నాం పనులైతే. ఇంకా మంచిగా దండలు అయితే మంచిగా డెకరేషన్ చేస్తారు ఇంట్లో కానీ ఇట్లా ఏదన్నా పండగలప్పుడు కానీ ఇంకా కర్టన్స్కు ఇట్లా చేయడం అన్నీ ఇంకా నీట్గానే అయితే చేసేస్తారండి. కొంచెం నేనైతే ఇదైతే అమ్మవారికి కట్టే శారీ అండి. ఇంకా అమ్మవారికి అయితే ఈసారి రెడ్ కలర్ శారీ తీసుకున్నా. ఇది టిష్యూ పట్టు శారీ. ఇంకా 3500. ఇంకా మిర్చి రెడ్కు బ్లూ బార్డర్ వచ్చిందండి. కలర్ఫుల్గా ఉంది శారీ కూడా. ఇంకా కలర్ఫుల్గా ఉంది కాబట్టి అమ్మవారికి అయితే మంచిగా సూట్ అవుతుందని నేనైతే ఈ శారీ తీసుకున్నా. ఇంక ఈ శారీ కూడా చాలా మెత్తగా మంచిగా ఉందండి. ముందైతే ఇట్లా ఒక చేప తీసుకొని చేపలను అయితే ఈ శారీ అంతా మొత్తం పరిచేసుకొని మనమైతే నీట్గా కుర్చీలను అయితే ఫోల్డ్ చేసుకోవాలండి. ఒకటి దాని మీద ఒకటైతే ఇట్లా కుర్చీలు వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటూ ఉంటే ఒకదాని మీద ఒకటి వస్తూ ఉంటేనే మనకు ఇంకా అమ్మవారి కట్టడానికి మంచిగా వస్తుందండి. ఈ శారీ కూడా మంచిగా సెట్ అయిందండి నాకు ఇట్లా పిల్స్ పెడుతుంటే. ఇంకా కొన్ని శారీస్ అయితే అట్లా అసలు కట్టడానికి రాదు, సెట్ కావండి మలుస్తుంటే కూడా. ఇంక ఇదైతే మెత్తగా ఉంది కాబట్టి ఇంకా మంచిగా ఫోల్డ్ అవుతుంది. ఇట్లనైతే ఒకదాని మీద ఒకటి మొత్తం కుర్చీలు అయితే ఇట్లనే పెట్టుకోవాలండి. ఇంకా ఇవన్నీ ముందు రోజు చేసుకుంటేనే మనకు ఇంకా పండగ రోజు ఇంకా ఇది అమ్మవారికి ప్రసాదాలు ఇంకేమన్నా వంటలు పిండి వంటలు అట్లాంటివి చేసుకోవడానికి మనకు కొంచెం టైం ఎక్కువ ఉంటుంది. ఇంకా అమ్మవారి దగ్గర సర్దేటి ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవన్నీ ముందు రోజే చేసుకోవాలండి. ఇల్లంతా నీట్గా చేసుకొని ఇంకా నైట్ అయితే ఇదైతే మనం స్టార్ట్ చేసుకున్నామంటే ఇంకా కొంచెం పొద్దున్న అయితే ఇంకా మార్నింగ్ పనులు అయితే ఇంకే అమ్మవారి అలంకరణ ఉండదు కాబట్టి ఇంకా మనకు కొంచెం టైం సేవ్ అవుతుంది. ఇంకా ఇట్లనైతే మొత్తం కుర్చీలు అయితే ఒకదాని మీద ఒకటి మొత్తం ఫోల్డ్ చేసుకోవాలండి. ఇంకా పళ్ళు వరకు ఇట్లనే పెట్టుకుంటూ రావాలి ఒకదాని మీద ఒకటి. ఇంకా మనం వేరే క్లాత్ అయితే మధ్య మధ్యలో ఇట్లా కొంచెం ఐరన్ బాక్స్ తోటి కూడా ఐరన్ చేసుకుంటూ కూడా ఇట్లా చేసుకోవచ్చు. లేకుంటే స్ట్రైట్నర్ ఉంటే దాంతో కూడా ఇట్లా పీస్ లాగా పెట్టేయచ్చు అండి స్ట్రైట్నర్ తోటి కూడా. కానీ ఇంకా ఈ క్లాత్ మనకు మంచిగా ఉంది కాబట్టి నాకు ఇంకా అవసరం ఏం రాలేదు. మామూలుగా చేతితోటే ఇట్లా పెట్టేస్తున్నా. ఇంకా తర్వాత మనం ఇట్లా బట్టల క్లిప్ కానీ ఇంకా శారీ పిన్స్ కానీ ఏమన్నా ఉంటే కూడా ఇట్లా వీటికైతే సెట్ చేసుకోవాలి. తర్వాత ఇట్లా ఒకదాని మీద ఒకటి చేసుకుంటూ ఇంకా మనకి ఇవన్నీ పనులు ముందు రోజు అయిపోతాయి కాబట్టి కొంచెం హడావిడి ఉండదు. కానీ ఇది శారీ కట్టడానికి కూడా చాలా టైం పడుతుందండి. ఇంక ఇట్లా మంచిగా నీట్గా అనుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూ ఒక 2-2.5 hours అన్నా పడుతుందండి. నేను మొత్తం పని అంతా అయిపోయినాక ఇంక ఇంట్లో మొత్తం డెకరేషన్ చేసుకొని బయట దర్వాజాలకి ఇంట్లో మొత్తం అయితే డెకరేషన్ అయిపోయినాక ఇంకా అమ్మవారి శారీ అయితే స్టార్ట్ చేసినండి. ఇంక ఇట్లనైతే ఒకటి ఒకటి ఇట్లా మొత్తం దగ్గర అనుకొని అయితే ఇంకా ఇట్లా బట్టల క్లిప్పులు కానీ ఇంకేమన్నా పిన్స్ కానీ పెట్టేసుకోవాలి. ఇదంతా అయిపోయినాక ఇంకా నేను గోరింటాకు కూడా పెట్టుకోవాలండి. ఇంకా ఇప్పుడైతే టైం వచ్చేసి 11 అవుతుంది. ఇంకా పెట్టేసుకొని ఇంకా కొంచెం సేపు ఉంచేసి తీసేస్తానండి. ఎందుకంటే మనం వరలక్ష్మి వ్రతాన్ని కంపల్సరీగానైతే గోరింటాకు పెట్టుకోవాలి. ఇంకా గోరింటాకు దొరకని వాళ్ళు కోన్ కూడా పెట్టుకుంటారు కానీ ఇంకా నేనైతే ఎప్పుడైనా గోరింటాకే పెట్టుకుంటానండి. నాకు ఇష్టం అది. అందులో మళ్ళీ కోన్ కూడా నాకు పడదండి అది. నేనైతే ఎక్కువ గోరింటాకే యూజ్ చేసుకుంటాను.
ఇట్లనైతే క్లిప్లు అయితే తీసుకొని చింగుల దగ్గర ఒకటి, మధ్యలో ఒకటి, ఇంకా పైన ఒకటి, 3 అయితే పెట్టేసుకోవాలండి. ఎందుకంటే కదలకుండా ఉంటాయి. మనం అక్కడ అమ్మవారికి కట్టేటప్పుడు కొంచెం మనకు సెట్ చేసుకోవడానికి వీలుంటుంది. అందుకోసం ఇట్లనైతే క్లిప్పులు అయితే పెట్టేసుకోవాలండి. ఇది చాలా ఈజీ అండి. చూస్తే కట్టడం ఎలా అనుకుంటారు కానీ శారీ అమ్మవారికి కట్టడం చాలా ఈజీ అండి. ఒక్కసారి చూస్తేనే మనకు వచ్చేస్తుంది. ఇంకెన్ని చింగులు వస్తే అంత మంచిగా కనిపిస్తుందండి శారీ కూడా నీట్గా. అందుకోసమే పెద్ద సైజు కాకుండా మీడియం సైజుగా పెట్టుకోవాలి కుర్చీలు కూడా. ఇట్లనైతే పెట్టేసిన తర్వాత మనము ఇంకా మళ్ళీ పళ్ళు ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంక ఇక్కడి వరకు అయితే వదిలేసి ఇంకా కొంచెంగానైతే వదిలిపెట్టేసి మనం ఇలా శారీకి ఇంకా పళ్ళుకి ఎలా పెడతామో అట్లనైతే చిన్నగానైతే పెట్టేసుకోవాలండి. ఇంకా మనం ముందు అమ్మవారికి వచ్చేలాగా సైడ్ చూసుకొని ఇంకా అట్లనైతే ఫోల్డ్ చేసుకోవాలి. బ్లౌజ్ ఇటు వచ్చినా పర్వాలేదు, కట్టుకోంగుకు వచ్చినా పర్వాలేదండి. ఎట్లయినా ఇట్లనైతే మనం కుర్చీలు అయితే పెట్టుకోవాలి. ఎంత నీట్గా ఫోల్డ్ చేస్తే అంత మంచిగా వస్తుందండి మనకి. ఎందుకంటే ఇంకా అమ్మవారి దగ్గర కనిపించేవి ఆ కుర్చీలే కదా ముందువి, ఇంకా పళ్ళువే కాబట్టి అవైతే నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లనైతే ఇంకా నేను ఒక టీపాయ్ మీద ఒక క్లాత్ వేసి మళ్ళీ ఒక పీట అయితే వేసిందండి. ఇట్లా పీట పైన ఒక బిందె పెట్టేసిందండి. బిందెలో బియ్యం పోసేసి అయితే కదలకుండా. ఇంకా అదైతే వీడియో మిస్ అయిందండి. ఇంకా అందులోకి అయితే మొత్తం ఈ చీరనైతే కుర్చీలను మొత్తం ఇట్లా మనం లోపలికైతే వేసేయాలండి. ఇంకా కదలకుండా ఉంటుంది. పైన అయితే చిన్న బిందె పెట్టేసిందండి. ఇదైతే ఈ ఇయరే కొత్తగా తీసుకున్నా. ఇంకా మనం పైన ఇట్లా పెట్టుకోవడానికి అమ్మవారి రూపం పెట్టుకోవడానికి ఇంకా మంచిగా వస్తుందని నేనైతే ఈ బిందె ఈసారి తీసుకున్నా. ఇంకా మనం ఒకసారి కొనుక్కుంటే ప్రతి ఇయర్ ఉంటుంది కదా ఇంకా అని ఇంకా చిన్నవి ఏమన్నా పెడితే అది అసలు సెట్ అవుతలేవండి. ఇట్లనైతే ఇది మంచిగా నెక్లెస్లు కానీ హారంలు కానీ పెట్టడానికి కూడా మంచిగా వస్తుంది. ఇక్కడ అమ్మవారికి సెట్ చేయడానికి కూడా మంచిగా కనిపిస్తుందండి. ఇట్లనైతే మొత్తం కింది వరకు కుర్చీలు అయితే నీట్గా అనుకోవాలి. ఇట్లా కొంగు వేసి మళ్ళీ అదే కొంగునైతే వెనుకకు వేసేయాలండి. ఇంకా అప్పుడైతే నీట్గా కనిపిస్తుంది అమ్మవారికి. ఇట్లా దగ్గరగా అయితే చింగులు అయితే అన్నీ నీట్గా అనుకోవాలి. ఇంకా తర్వాతనైతే ఒక ఉడ్యానం పెట్టాలండి. ఎందుకంటే అమ్మవారి ఉడ్యానంతో లుక్ అనిపిస్తుందండి శారీ అనేది. అందుకోసమే ఇవన్నీ సెట్ చేసిన తర్వాత ఇంకా రెడ్ కలర్ కాబట్టి చాలా బాగా అనిపిస్తుందండి శారీ అయితే. ఇంకా బ్లూ బార్డర్, రెడ్ కలర్, మిర్చి రెడ్ అండి. ఇంకా వీడియోస్లో ఎలా కనిపిస్తుందో కానీ కలర్ అయితే బాగుందండి, కలర్ఫుల్గా. ఇట్లనైతే నేను ఇంకా అమ్మవారి కోసమే ఇవైతే సపరేట్గా ప్రతి ఇయర్ యూజ్ చేసి మళ్ళీ అట్లనే దాచేస్తానండి. ఇవి ఇంకా మేమేం యూజ్ చేయం. అమ్మవారికి పెట్టే నెక్లెస్లు అయినా ఏవైనా కూడా మళ్ళీ ఇంకా అమ్మవారికి దాచేస్తానండి. ఇట్లనైతే సెట్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఇంకా అమ్మవారి రూపంకు పెట్టుకోవాలండి. అమ్మవారి ముఖారం వెనకాల కూడా నీట్గా ఇట్లా కనిపించకుండా మొత్తం అయితే చుట్టూ ఇట్లా వేసేయాలండి చింగులను. ఇంకా ఇట్లా చింగుల కింద కూడా మనం పేపర్లను ఇట్లా ఫోల్డ్ చేసుకుంటూ ఇంకా కాళ్ళలాగా పెట్టేసేయాలండి. ఎందుకంటే ఇట్లా పడిపోకుండా ఉంటాయి చింగులు. ఇంకా అవంతా వీడియో అంతా మిస్ అయిందండి అట్లా పెట్టేటిదేమో. ఇంకా ఇవి ఒక 2-3 వీడియోలు అయితే మిస్ అయినాయండి. ఇంకా సేవ్ అయినాయి అనుకున్నా కానీ సేవ్ కాలేదు. ఇట్లనైతే ఇవి హారంలు, నెక్లెస్లు అన్నీ అయితే ఇదైతే ఇంకా కాసుల పేరండి, లక్ష్మీ కాసులది. అమ్మవారికి ఇష్టమైనది నగండి ఇది. ఇది కంపల్సరిగా వేసుకోవాలి అమ్మవారికి అయితే. ఇది వేస్తేనే చాలా లుక్ కనిపిస్తుంది అమ్మవారు కూడా, నిండుగా కనిపిస్తుంది. కాసుల పేరును ఇవన్నీ నేను ఆన్లైన్లో కొన్ని తీసుకున్నా, కొన్ని బయట షాపులలో తీసుకున్నానండి. ఇంకా ప్రతి ఇయర్ మళ్ళీ ఇలానే ఇంకొక బాక్స్లో పెట్టేసి అయితే ఇంకా పక్కన పెట్టేస్తా. అవేం మనం యూజ్ చేయకుండా. ఇంకా అమ్మవారికి కూడా నల్ల పూసల గొలుసు కూడా ఆన్లైన్లో తీసుకున్నానండి. అట్లా బిందె సెట్ చేస్తే ఇట్లా అన్నీ సెట్ చేయడానికి మంచిగా వస్తుందండి.
ఇంకా వేరే ఏమన్నా చిన్నవి పెడితే అస్సలు సెట్ అవ్వవండి. ఇది అమ్మవారి రూపం అండి. ఇది ఇంకా నేను లాస్ట్ ఇయర్ తీసుకున్న సిల్వర్దేనండి. ఇంకా 250 గ్రామ్స్ ఉంది. అప్పుడు 17,000 అయిందండి. కొంచెం రేట్ అప్పుడు తక్కువ ఉంది కాబట్టి ఇంకా అమ్మవారికి అయితే మొత్తం ఇట్లా సెట్ చేసి దండలతోటి కూడా ఇట్లా మొత్తం అయితే డెకరేషన్ చేసేసిందండి. ఇంక ఇవన్నీ కొన్ని పోయిన ఇయర్ తీసుకున్న, కొన్ని ఇప్పుడు తీసుకొచ్చిన దండలు. ఇవన్నీ అయితే మంచిగా ఇట్లనైతే నిండుగా అలంకరణ చేసుకోవాలి. అమ్మవారు మన ఇంట్లో ఉండి ఇట్లా చూస్తున్నట్టు కూర్చున్నట్టు అయితే కనిపించాలండి. ఇంకా అప్పుడే మనకైతే ఆనందంగా ఉంటుంది. ఇల్లంతా కూడా ఇంకా అమ్మవారి కలకలలాడుతుంటే ఇల్లంతా మంచిగా ఉంటుందండి. ఇవన్నీ మనం ముందు రోజే చేసుకుంటే కొంచెం హడావిడి అనేది ఉండదండి. ఈ శారీ కట్టుడే చాలా టైం పడుతుంది. ఇంకా మార్నింగ్ అంటే అస్సలు అవ్వదండి. ఇంకా అట్లా నైట్ కట్టవచ్చా అని కొందరు అనుకుంటారు, కానీ మనం ఇంట్లో అంతా నీట్గా ఉండి మనం అన్ని పనులు చేసుకుంటాం కాబట్టి అట్లా ఏమి ఉండదండి. మనం మార్నింగ్ కలశం అవన్నీ ఇంకా మార్నింగే చేసుకుంటాం. ఇప్పుడు ఒక అమ్మవారి రూపం అయితే రెడీ చేసి పెట్టుకుంటామండి. ఇంక ఇల్లంతా కూడా ఇట్లా మొత్తం తోరణాలతోటి దండలు అంతా డెకరేషన్ అయితే ఇట్లా నీట్గా చేసి పెట్టుకుంటే ఇంకా మార్నింగ్ కొంచెం పని అనేది తక్కువ ఉంటుందండి. ఈరోజు ఇంతే లాగండి. థ్యాంక్ యూ.